గత 2 రోజుల నుంచి మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఇది చివరి వర్తమానం. ప్రారంభంలో ఎలాగుంటుందంటే ఒక ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పేటప్పుడు కొత్తగా ఉంటుంది, చివరిలో ఎలా ఉంటుందంటే బాధగా ఉంటుంది. అయిపోయాయి అప్పుడే అన్ని రోజులు అనేటువంటి బాధ ఉంటుంది. ఈ తంగేరు ప్రాంతానికి ఎంతో ప్రయాసకు వచ్చి ఈ మందిరాన్ని ఆధారం చేసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాల్ని ప్రకటించడానికి ఈ వేదికని సిద్ధపరిచినటువంటి దైవజనుడు దొరబాబన్న గారికి ప్రభు పేరిట కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రభు ఈ సంఘాన్ని, ఈ వీరి సేవని దీవించునుగాక. ఆమేన్. ఈ గడిచినటువంటి రోజులు మీరు చాలా ఆసక్తిగా విన్నారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ చివరి వర్తమానం 16వ అధ్యాయము 15వ వచనం నేను చదివి వినిపిస్తాను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను శిలువ మీద ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత అపోస్తలులకి ప్రత్యక్షమై ఆయన జారీ చేస్తున్న ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళాలి. సర్వలోకానికి, సర్వ సృష్టికి, సమస్త మానవ జాతికి ఈ విషయం తెలియాలి. ప్రశ్న ఏంటంటే, ఎందుకు తెలియాలి? సమస్త మానవాళికి యేసుప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి ఈ సమాచారం ఎందుకు తెలియాలి అంటే, మానవుల అందరి హృదయం ఏకరీతిగా నిర్మించబడింది. మానవుడు అంటే అందరి హృదయం ఒకేలాగా ఆలోచిస్తుంది. మన ముఖాలు మారచ్చు, మన రంగు మారచ్చు, మన ప్రాంతం మారచ్చు, దేశం మారచ్చు, మన భౌగోళిక పరిస్థితులు మారచ్చు, మన ఆహార అలవాట్లు మారచ్చు, మన పద్ధతులు మారచ్చు. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. మన భాషలు మారచ్చు, కానీ అందరి హృదయం ఏకరీతిగా నిర్మించబడింది. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, ఆదాము హవ్వలు పాపంలో పడ్డారో, ఆదామును దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు. పాపం చేసిన తర్వాత ఆదాము తన పోలికలో కయీనును కన్నాడు. మొట్టమొదటి హత్య. అప్పటి నుంచి మానవ జాతి పతనమైంది, పాపానికి లోనైంది. అలా ఈ బాబెలు గోపురం దగ్గర అందరం చెదిరిపోయాం, భాషలను బట్టి. తర్వాత రకరకాల కారణాలతో చెదిరిపోయాం. కానీ మన హృదయం మాత్రం వేరు కాలే. అందరి హృదయం ఏకరీతిగా ఉంది. నేను ఎలా ఆలోచిస్తానో మీరు కూడా అలాగే ఆలోచిస్తారు. కాకపోతే మీకు కొన్ని అవకాశాలు తక్కువ ఉంటాయి, నాకు కొన్ని అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేదా నాకు కొన్ని అవకాశాలు తక్కువ ఉంటాయి, మీకు కొన్ని అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వరుసగా అవకాశాలు వచ్చి ఒక మంచివాడు అని పిలువబడేవాడు చెడ్డవాడిగా నిరూపితం కావచ్చు. లేదా ఒక వ్యక్తికి అవకాశాలు రాక మంచివాడిగా మిగిలిపోవచ్చు అని ఒక మేధావి చెప్పాడు. ఒక వ్యక్తికి పదే పదే అవకాశాలు వచ్చి తాను చెడ్డవాడు అని సమాజానికి తెలియచ్చు. కొంతమందికి అవకాశాలు రాక మంచివాడిగానే మిగిలిపోవచ్చు. మంచివాడు కాదు, అవకాశాలు రాలేదు. కనుక మనందరి హృదయం ఏకరీతిగా నిర్మించబడింది. అందరూ ఒకేలాగా ఆలోచిస్తాం. అందరి హృదయం చెడిపోయింది. అందరి హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. దానిని గ్రహించగలవాడు ఎవడు? కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ సమాచారం, నేను వారందరి కోసం ప్రాణం పెట్టాననే సమాచారం సమస్త సృష్టికి వెళ్ళాలి. ప్రతి మానవుడికి తెలియాలి. ప్రతి భాషలో దీని గురించి ప్రచురణ చేయబడాలి. ఏ భేదం లేదు. ప్రతి ప్రాంతంలో యేసుప్రభు శిలువ సువార్త వినిపించబడాలి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు పత్రిక వ్రాస్తూ ఆయన ఈ మొత్తం ప్రపంచాన్ని స్కాన్ చేసినట్టుగా, మొత్తం ప్రపంచంలో మానవులంతా ఎలా ఉన్నారు అనేదానికి, సమస్త మానవ జాతి పాపానికి లోనై ఉన్నది అనేదాన్ని ఆయన చెప్పడానికి 3వ అధ్యాయం 9వ వచనం నుంచి, అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా, ఎంత మాత్రమును కాము.
యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. యూదులేమి అంటే ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నటువంటి దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి యూదులేమి, ప్రతినిత్యం బలులు అర్పిస్తున్నటువంటి, దేవుడు మొట్టమొదట తన వాక్కుల్ని మాకే అందించాడని చెప్పుకుంటూ ఉన్నటువంటి దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి యూదులేమి, దేవుని జనాభా అయిన యూదులేమి, దేవుడు తెలియకుండా తమ సొంత జ్ఞానం మీదనే ఆధారపడినటువంటి గ్రీసు దేశస్థులేమి, అంటే అటు దేవుని ప్రజలు కానీ ఇటు దేవుని తెలియనటువంటి వ్యక్తులు కానీ మొత్తం ప్రపంచాన్ని రెండింటిగా విభజించాడు. దేవుడు తెలిసిన వాళ్ళు కానీ దేవుడు తెలియని వాళ్ళు కానీ దేనికి లోనై ఉన్నారంట? అందరూ పాపానికి లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాం. 10వ వచనం, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, ఎందును గూర్చి అందరం పాపులమే అనే దానికి సంబంధించి వ్రాయబడినదేమనగా, పాత నిబంధనలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదుకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరే. అందరం త్రోవ తప్పి. ఏ త్రోవ తప్పి? దేవుడు మానవుణ్ణి ఏ త్రోవలో తన్ను చేరుకోమని చెప్పాడో ఆ త్రోవను తప్పి ప్రతివాడు తనకిష్టమైన త్రోవకి తొలగిపోయాడు. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవ, దేవుడు నిర్ణయించిన త్రోవ కాదు, దేవుడికి ఇష్టమైన త్రోవ కాదు, మనకిష్టమైన త్రోవ. నీకు ఏ త్రోవ ఇష్టమో నీకు తెలుసు, నాకు ఏ త్రోవ ఇష్టమో నాకు తెలుసు. మొత్తానికి అందరం వెళ్ళే గమ్యం ఏంటంటే పాపమే. త్రోవలు వేరుండొచ్చు కానీ అందరి గమ్యం మాత్రం పాపమే. పాపాన్ని అందుకోవడానికే నీ స్థాయి కొద్దీ, నీ జ్ఞానం కొద్దీ నీ ఒక త్రోవను ఏర్పాటు చేస్తున్నావు, నా జ్ఞానం కొద్దీ, నా సామర్థ్యం కొద్దీ నేను ఒక త్రోవను ఏర్పాటు చేస్తున్నాను. అల్టిమేట్గా వెళ్ళేది మాత్రం పాపం చేయడానికే. అందరం త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయాం. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. అంటే ప్రపంచంలో ఎవరు మంచివాళ్ళు లేరా? ఎవరు లేరు మంచివాళ్ళు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గముల్లో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. మానవుడి కళ్ళెదురుగా దేవుని భయం లేదు. దేవుని భయాన్ని విడిచిపెట్టినప్పుడు వచ్చేటువంటి ఈ సైడ్ ఎఫెక్ట్లు ఇవన్నీ. ఒక్కసారి దేవుని భయాన్ని మనం కోల్పోతే ఇక వచ్చేటువంటి లక్షణాలు ఇవన్నీ. దేవుడి భయం ఉన్నప్పుడు ఇవన్నీ జరగవు. కానీ సమస్త మానవాళిలో దేవుడు అంటే భయం లేదంట. దేవుడి మీద భయం కోల్పోయాం, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్నాం. మొత్తం ప్రపంచాన్ని ఆయన స్కాన్ చేస్తున్నాడు. కనుక సమస్త సృష్టికి ఈ సమాచారం వెళ్ళాలి. ప్రపంచంలో ఎక్కడైనా ఒక నీతిమంతుడు ఉంటే అందరికీ అక్కర్లేదు, కొంతమందికి చెప్పండి అని కొన్ని దేశాల పేర్లు ఇచ్చుండేవాడు యేసు ప్రభు. ఇదిగో ఈ దేశానికి వెళ్ళండి, ఈ ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ పాపులు ఉన్నారు అని చెప్పి ఉండేవాడు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఎక్సెప్షన్ లేదు ఆయన దగ్గర, మినహాయింపు లేదు. సమస్త సృష్టికి వెళ్ళాలి మీరు, ప్రతి మతానికి వెళ్ళాలి, ప్రతి కులానికి వెళ్ళాలి, ప్రతి ప్రాంతానికి వెళ్ళాలి, నాగరికులు కానీ అనాగరికులు కానీ, చిన్న పెద్ద ఏ తారతమ్యం లేదు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను వారి కోసం ప్రాణం పెట్టానని చెప్పండి. నేను సమాధిలో వారి కోసం వారి మరణాన్ని అనుభవించానని చెప్పండి. నేను వారి పక్షాన మరణాన్ని ఓడించానని చెప్పండి. నా దగ్గరికి వస్తే పాపాలు క్షమిస్తా అని చెప్పండి. ఎవరితో చెప్తారు? ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి ఈ విషయం తెలియాలి అని చెబుతూ 16వ వచనంలో నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అలా సువార్త చెప్పి వదిలిపెట్టాలి ఆయన. ఈ సువార్త 2 రకాల పనులు చేస్తుందంట. సువార్తను విన్నప్పుడు మన స్పందన 2 రకాలుగా ఉంటుంది, 3వ రకం లేదు. సువార్త విన్నప్పుడు మన స్పందన 2 రకాలుగా ఉంటుంది, 3వ రకం స్పందన లేదు. నంబర్ 1,
నమ్మాలి, బాప్తీసం తీసుకోవాలి. అలా నమ్మి బాప్తీసం తీసుకున్నప్పుడు దేవుడు మనకి రక్షణ ఇస్తాడంట. దేవుడు మనకేమిస్తాడు? రక్షణ ఇస్తాడు. నిన్న మేము ఇక్కడ యానాంకి వెళ్ళాం. వెళ్తే ఎంత దూరం వచ్చాం కదా, బోటింగ్ చేద్దామని ఒక ముచ్చట అనిపించింది. సరేనని ఇటు చివరి నుంచి అటు చివరికి బోటింగ్ వెళ్ళాం. డబ్బులు ఇచ్చాము, టికెట్ ఇచ్చారు. ఇక బోట్లో కూర్చోబెట్టుకొని తీసుకుని వెళ్ళొచ్చుగా. అలా చేయలే. అందరికీ లైఫ్ జాకెట్స్ వేశారు. ఎందుకు వేశారు? నాకేత వచ్చు వద్దులేంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు వేశారు అంటే, ఒకవేళ ఆ బోటు తలకిందులైతే ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. యేసు ప్రభు ఒకవేళ అనే కండిషన్ చెప్పట్లే. నమ్మి బాప్తీసం తీసుకోవాలి. దేవుడు మనకేమి ఇస్తాడు? రక్షణ ఇస్తాడు. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తున్నామంటే ఈ లైఫ్ జాకెట్ అనేది మనల్ని ఈ ప్రపంచ మాలిన్యం నుంచి మనల్ని రక్షిస్తుంది. యానాంలో వాళ్ళు ఇచ్చినటువంటి లైఫ్ జాకెట్ అన్నది ఒకవేళ నీళ్ళలో పడితే మనల్ని రక్షిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించాడు అంటే అర్థం ఏంటంటే, నేను ఇంతవరకు చేసిన ప్రతి పాపపు తాలూకు ఆ దోషారోపణ, నా హృదయం నిండా దోషారోపణ ఉంది. నువ్వు అలాంటోడివి, ఇలాంటోడివి, అలా చేసావు, ఇలా చేసావు. మన హృదయం మన మీద దోషారోపణ చేస్తూ ఉంటుంది. ఆ కేకలు ఆ వ్యక్తికే వినబడతాయి, పక్క వ్యక్తికి వినబడవు. పైకి నవ్వుతూనే ఉంటాం, కానీ లోపల దోషారోపణ మన వయసు మీద పడే కొద్దీ ఆ కేకలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఏది మనకు మనస్సాక్షి చురుగ్గా పనిచేస్తూ ఆ వినేటువంటి చెవి ఉంటే మన హృదయం ప్రతినిత్యం దోషారోపణ చేస్తూ ఉంటుంది ప్రతి సందర్భంలో. ఉదాహరణకి యోసేపు అన్నలు యోసేపుని మొదట చంపాలనుకున్నారు. తర్వాత చంపితే లాభం రాదు కదా అని అమ్మివేశారు. అలా ఆయన వెళ్ళిపోయాడు. ఆ తరువాత వాళ్ళ జీవితంలో ఏ కష్టం వచ్చినా సరే వెంటనే అందరూ రౌండ్గా వచ్చి, అరే మన తమ్ముని నమ్మేసాం కదరా, అందుకే మనకి ఈ కర్మ, ఈ కరువు, ఈ సమస్య. మీరు చదవండి, ప్రతి సందర్భంలో వాళ్ళకి ఉపద్రవం ఎదురైన ప్రతిసారి మనం యోసేపును అమ్మివేశాం కాబట్టే మనకి ఇది జరుగుతుంది. భయంగా బ్రతికారు. చివరికి యాకోబు చనిపోగానే యోసేపు ఏడుస్తున్నాడు నాన్న చనిపోయాడని, వీళ్ళు ఏడ్చినట్టుగా నటిస్తున్నారు. కాకపోతే లోపల ఇంకో బాధ ఉంది. అదేంటో తెలుసా? ఇప్పుడు నాన్న చనిపోయాడు, నాన్నను పాతి పెట్టడం అనేసి మన మీదనే టార్గెట్ ఉంటుంది. ఎందుకంటే నాన్నకు ఇన్ని రోజులు అవకాశం ఇచ్చాడు, కానీ ఇప్పుడు నాన్న చనిపోయాడు, ఇక మనల్ని వదిలిపెట్టాడు యోసేపు, ఏం చేద్దాం అనేటట్టుగా ఏడుస్తున్నారు వీళ్ళు. అప్పుడు యోసేపు దగ్గరకు వచ్చి, అన్నలారా భయపడకండి, మీరు నా విషయమై కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. ఆ రోజు నన్ను అమ్మివేశారు, ఈరోజు సమస్త ప్రపంచం కరువులో ధాన్యాన్ని తిని బ్రతుకుతుంది, ఆహారాన్ని తిని బ్రతుకుతుంది. భయపడకండి, మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ భవిష్యత్ తరాలన్నింటినీ నేను పోషిస్తా. మీరు కీడు యోచించారు, దేవుడు మేలుగా మార్చాడు దాన్ని అని ధైర్యం చెప్పేంత వరకు భయపడుతూనే ఉన్నారు. తర్వాత కూడా ప్రతి సందర్భంలో లోపల ఎవరికి సంబంధించిన వాళ్ళకి ఆ దోషారోపణ అనేది ఉండనే ఉంది. అలా ప్రతి మానవుడికి ప్రతి సందర్భంలో ఒకవేళ మనస్సాక్షిని వినే చురుకుదనం మీలో ఉంటే, నువ్వు పలానా తప్పు చేసావు, నువ్వు పలానా తప్పు చేసావు, పలానా తప్పు చేసావు అని మన హృదయం దోషారోపణ చేస్తూ ఉంటుంది. ఈ దోషారోపణ నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం మనల్ని విడిపిస్తుంది. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనం బాప్తీసం తీసుకుంటామో, ఆయన సువార్తను అంగీకరించి, అప్పుడు జరిగేది ఏంటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19 నుంచి, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండునప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుతున్నది. అదేదనగా
శరీర మాలిన్యం తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే బాప్తిసం ద్వారా మన పాపాలు కడిగి వేసుకుంటామో, అననే అన్నాడు కదా, పౌలు ఎందుకు తడవ చేస్తున్నావు, నీవు ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగి వేసుకో అని అన్నాడు కదా. అలా బాప్తిసం ద్వారా మన పాపాలను కడిగి వేసుకుంటామో నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం. ఇప్పుడు నా హృదయం నా మీద దోషారోపణ చేయటంలే, నువ్వు పాపం చేసావు అని దోషారోపణ చేయటంలే. ఎందుకో తెలుసా, నా పాపాలు కడిగి వేసుకున్నాను అనేటువంటి నిర్మలత్వం ప్రభువైన యేసుక్రీస్తు వారి సెలువును బట్టి, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి నా హృదయానికి సమాధానంగా ఉంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి పలానా చేసావు కదా నువ్వు గతంలో అంటే, ఎస్ నేను చేశాను, నేను అది చేసిన దానికే నా ప్రభువైన యేసుక్రీస్తు నా కోసం సెలువులో ప్రాణం పెట్టాడు. నేను పాపిని కాబట్టి నా ప్రభువైన యేసుక్రీస్తు వారితో నాకు అవసరం పడింది. ఆయన అవసరతని గుర్తెరిగాను, ఆయన ప్రాముఖ్యతని గుర్తెరిగాను. ఎస్ నేను పాపం చేశాను. అట్ ది సేమ్ టైం నా పాపం ప్రభువైన యేసుక్రీస్తులో కొట్టివేయబడింది. నేను పాపం చేశాను అన్నది ఎంత నిజమో, నా పాపం కొట్టివేయబడింది అన్నది కూడా అంతకు రెండింతలు నిజం. నా మనస్సాక్షి నాకు నిర్మలమైన ప్రత్యుత్తరాన్ని ఇస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ, ఆయన త్యాగాన్ని మనం అంగీకరించినప్పుడు, నమ్మి బాప్తిసం తీసుకున్నప్పుడు మనకు రక్షణ వస్తుంది. అంటే నంబర్ 1, మన గతకాల పాపాలకు సంబంధించిన దోషారోపణ నుంచి మనకి నిర్మలమైనటువంటి మనస్సాక్షి వస్తుంది. అలా మనల్ని యేసుప్రభు శిలువ రక్షిస్తుంది. నంబర్ 2, మనం పాప ప్రపంచంలో బతుకుతున్నాం. ఈ పాపపు తాలూకు ప్రభావం నుంచి మనం రక్షించబడతాం. పాపం నుంచి మనం తప్పించుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తోడు కావాలి. యేసుప్రభు అంటాడు, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు. తప్పించడం రక్షణే కదా. మొన్న ఇక్కడ కోనసీమ జిల్లాకి వెళ్ళినప్పుడు ఆ బ్రిడ్జ్ మీద, ఒక పాత బ్రిడ్జ్ ఒకటి ఉంది, ఆ బ్రిడ్జికి చిన్న చిన్న పోలు లాంటివి ఉంటాయి కదా, ప్రతి 10 అడుగుల దూరంలో ఒక పోల్ లాంటివి ఉంటాయి కదా. ప్రతి పోలుకి ఒక ఫైబర్ని కట్టాడు. ఆ ఫైబర్ని ఇలా గోదావరి నదిలో విడిచిపెట్టేశాడు. ప్రతి దాని చివరిలో ఒక ఎర పెట్టాడు, గాలం వేసి ఒక ఎర పెట్టాడు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఫైబర్లు పెట్టారు. ఇలా గాలం వదిలేశారు నదిలో. ఒక్కరు కాదు, చాలామంది. ఒక అర్ధగంట గ్యాప్ ఇస్తాడు, ఒక్కో ఫైబర్ దగ్గరకు వస్తాడు, ఇలా కదిలిస్తాడు, ఏమైనా పడిందా, పడకపోతే కొంచెం ప్లేస్ మార్చి అక్కడ కడతాడు, ఇక్కడ పడలే ఇక్కడ ప్లేస్ మారుస్తాడు. ఇలా ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళేటప్పటికి గంట అవుతుంది. మరలా ఒక అర్ధగంట గ్యాప్ ఇస్తాడు, అటు నుంచి ఇటు వస్తాడు, ఏమైనా పడిందా, పడితే ఇలా లాగి బుట్టలో వేసుకుంటాడు. గోదావరి బ్రిడ్జ్ మీద ఫైబర్లు కట్టేది నేను చూశాను. కానీ అపవాది ఎన్ని ఫైబర్లు వదిలాడు తెలుసా, పైనుంచి కింది వరకు. ఆ పైన నుంచి ఒక్కొక్కడి తల చుట్టూ ఎన్ని ఫైబర్లు ఉన్నాయి తెలుసా, ఎన్ని ఎర్రలు ఉన్నాయి తెలుసా, మింగరా అని. ఈ చేపలను పట్టడానికి ఎర పెట్టారు కదా చివరిలో. ఈ చేపలు వచ్చినప్పుడు ఏదో ఒకదాన్ని చూడనే చూస్తుంది ఎర, అలా మింగుతుంది, గాలానికి చిక్కుతుంది. అపవాది ఆ జాలర్ కంటే ప్రమాదకరమైనవాడు. ఎన్ని ఫైబర్లు, ఎన్ని ఎరలు ఒక్కొక్కరి కళ్ళెదురుగా దింపాడు అంటే ఎంత శోధన, ఎంత పాపం ఈ ప్రపంచంలో తాండవిస్తూ ఉంది. బైబిల్ దాన్ని పాపం అంటే, ప్రపంచం దాన్ని ఎంటర్టైన్మెంట్ అంటుంది. ఎప్పటికి అర్థమవుతుంది? టైంపాస్ అంటుంది, ఎంటర్టైన్మెంట్ అంటుంది, ట్రెండ్ అంటుంది, డెవలప్మెంట్ అంటుంది, మనం ముందుకు వెళ్తున్నాం అంటుంది, పదాలు మార్చింది. అది పాపం అని బైబిల్ చెప్పింది. అందుకే యేసుప్రభు అన్నాడు, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు అని ప్రార్థన నేర్పించాడు. అంటే ఈ పాపపు శోధన నుంచి మనల్ని తప్పించాల్సినటువంటి అవసరత ఉంది. రెండవదిగా యేసుప్రభు శిలువ మనకు చేసే మేలు ఏంటంటే, రెండవ రక్షణ ఏంటంటే మన శోధన నుంచి మనల్ని తప్పిస్తుంది. మూడవదిగా ఈరోజు అయిపోలేదు కదా, ఇంకా భవిష్యత్తు ఉంది కదా.
ఈ భవిష్యత్తు తాలూకు పాపపు ప్రభావం నుంచి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ రక్షిస్తుంది. ఈ మూడింటిని కలిపి తర్వాత చివరిగా అంతిమంగా నరకం నుంచి, ఆ ఉగ్రత నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మనల్ని రక్షిస్తుంది. ఈ నాలుగింటిని కలిపి రక్షణ అని పిలుస్తారు. ఇక్కడ బాప్తీసం తీసుకున్నటువంటి మీకు ఈ 4 విషయాల్లో ఇంకా చనిపోలేదు, నరకం నుంచి తప్పించబడలేదు. ఈ 3 విషయాల్లో నిర్ధారణ ఉందా? నా దోషారోపణ పోయి నిర్మలమైన ప్రత్యుత్తరం వచ్చింది మనస్సాక్షి విషయంలో, ఇలాంటి అనుభవం ఉందా? నేను ప్రతిరోజు పాపపు శోధన నుంచి తప్పించుకోగలుగుతున్నాను అనేటువంటి అనుభవం ఉందా? భవిష్యత్తులో అంతవరకు నా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం నన్ను కాపాడుతుంది అనేటువంటి నిశ్చయిత ఉందా? నేను చనిపోయిన తర్వాత నరకం నుంచి తప్పించుకుంటాను, ఆ ఉగ్రత నుంచి తప్పించబడతాను అనేటువంటి నిశ్చయిత ఉందా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, దానిని నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు. నంబర్ 2 ఏంటంటే నమ్మని వానికి శిక్ష విధించబడును. అంతే, 2 ఆప్షన్లు ఇచ్చాడు యేసు ప్రభు. మీరు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళండి. ఎవరైతే మిమ్మల్ని వారి ఇంటిలోనికి చేర్చుకుంటారో, మీ మాటలు వింటారో, మీ సమాధానం ఆ ఇంటి మీదకి వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ పాదధూళి దొల్లపండి, చివరిలో నేను చూసుకుంటా. తర్వాత విమర్శ దినాన నేను చూసుకుంటాను, పాదధూళి దొల్లపండి. అంతేగాని గడ్డం పట్టుకొని బ్రతిమలాడండి అని చెప్పలే యేసు ప్రభు. చెప్పాడా? ఎలాగోలా వారిని ఒప్పించండి అని చెప్పలే ఆయన. స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో ప్రాణం పెట్టాడు నీవు చేసిన పాపాలకి. మనమంతా పాపులమే. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే నీ పాపాలు క్షమాపణ, నీ పాపాలు క్షమించబడతాయి, రక్షణ వస్తుంది నీకు. ఈ పాపపు తాలూకు కోపంలోంచి బయటపడతావు, అపవాది శోధనలోంచి బయటపడతావు, నరకం నుంచి తప్పించబడతావు అని చెప్పు. నమ్మి బాప్తీసం తీసుకుంటే ఆ వ్యక్తికి నేను రక్షణ ఇస్తా. రక్షణ అనేది ఎంత ఖర్చు పెడితే వస్తుంది? రక్షణ అంటే ఎంత ఖర్చు పెట్టాలి? రక్షణ రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా దేవుడు ఇచ్చేది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ప్రపంచంలో అనేక మంది రక్షణ పొందాలని, మోక్షం పొందాలని, దేవుని దగ్గరికి వెళ్ళాలని ఎన్ని తపస్సులు చేస్తున్నారో, ఎన్ని నోములు, వ్రతాలు, ఎన్ని పూజలు, ఎన్ని దాన ధర్మాలు, ఎన్ని పుణ్యకార్యాలు, ఎంత ప్రయాసపడుతున్నారో దేవుని దగ్గరికి వెళ్ళాలని. నిన్న ఆ బోట్లో చెప్తున్నాడు, సార్ పలానా నెలల్లో ఈ గోదావరి నీళ్ళు తీసుకుని వెళ్ళి పలానా అమ్మవారికి అభిషేకిస్తే ఇలా జరుగుతుంది, ఇలాంటి పుణ్యం వస్తుంది. మీకంటే గోదావరి పక్కన ఉంది కాబట్టి ఆ నీళ్ళు తీసుకుంటారు. మరి మా ఏరియాలో ఉన్న వాళ్ళకి పుణ్యం కావాలంటే బీరవ ఖాళీ కావాలి, అవునా? ఇంత దూరం రావద్దా? గోదావరి అన్నది ఇక్కడుంది మీకు, కాబట్టి మీరు అలా ముంచుకుంటారు నీళ్ళు, అలా అభిషేకం చేస్తే మీకు పుణ్యం వచ్చేస్తుంది. మరి కడపలో ఉన్న వాళ్ళు పుణ్యం కావాలంటే బీరవ ఖాళీ కావద్దా? అక్కడి నుంచి రావాలి కదా. ఒకరికి పుణ్యం అంటే ఎంత ఖర్చు ఉంటుంది? మరి కుటుంబం అంతా పుణ్యం కావాలంటే, సరే ఈరోజు పుణ్యం వచ్చింది, రేపు పాపం చేయవా? రేపేంటి అభిషేకం చేసేటప్పుడే పాపం చేయవా? ఎన్ని ప్రయాసాలు అంటే మోక్షానికి వెళ్ళాలని, దేవుని దగ్గరికి వెళ్ళాలని, రక్షణ పొందాలని, పాపం నుంచి విడుదల పొందాలని ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు దేవుని పేరట అంటే మనం కనీసం ఊహించలేము. ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మన భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఎన్ని రకాల మతాలు ఉన్నాయి, ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి. చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి అనేదానికి అంత ఖర్చు పెట్టుకుంటున్నారు. మన ఇస్లాం సహోదరులు ఉంటారు, వాళ్ళు తమ జీవిత కాలంలో మక్కా మసీదుకి ఒకసారైనా వెళ్ళాలి అన్నది వాళ్ళ ఆజ్ఞ మరి ఏంటో తెలియదు, కానీ వాళ్ళు వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తారు. చాలా మతాల వాళ్ళు తీర్థయాత్రలు చేస్తారు. ఎంత డబ్బు కావాలి, ఎంత ఖర్చు పెట్టుకోవాలి? అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చే రక్షణ నిజం. పుణ్యక్షేత్రాల్లో మునిగితే పాపం పోతుందో లేదో మనకు తెలియదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తను నమ్మి బాప్తీసం తీసుకుంటే రక్షణ. నిర్ధారణ ఏంటి? ఆయన చెప్పినట్టుగా 3వ దినాన్ని తిరిగి లేచాడు. మరణాన్ని గెలిచిన ఆయన అబద్ధం చెప్పడం. ఆయన మరణాన్ని గెలిచిందే నిర్ధారణ చేయడానికి.
ఆయన ఇచ్చే రక్షణకి డబ్బు అక్కర్లే, నీవు ఎక్కడుంటే అక్కడే. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చూడండి. అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఎంత ఖర్చు వస్తుంది దీనికి? యేసుక్రీస్తుని ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించి దానిని నోటితో ఒప్పుకుంటే నీవు రక్షించబడదు. ఎంత ఖర్చు వస్తుంది? ఎన్ని అభిషేకాలు చేయాలి? ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలి? ఎక్కడ ఉంటే అక్కడే ఒప్పుకో, నీవు రక్షించబడతావు. సిలువలో దొంగ, అయ్యా నీవు అనుభవిస్తున్న శిక్ష నీకు న్యాయం కాదు, మేము అనుభవిస్తున్న శిక్ష మాకు న్యాయం ఇది. అయితే నా అర్హతను బట్టి అడగటంలే, దయదలచమని అడుగుతున్నా. నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే ఆయన అడిగిన కోరికని గ్రాంట్ చేశాడు యేసు ప్రభు, అనుమతించాడు, అంగీకరించాడు, మంజూరు చేశాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఆయన నమ్మాడు ఈయన ఏ తప్పు చేయలేదని, ఆయన నమ్మాడు ఈయన దేవుని కుమారుడని. యేసు ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాటను నమ్మాడు, నమ్మి నోటితో ఒప్పుకున్నాడు. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే రక్షణ. ఈ రక్షణ 80 సంవత్సరాల వయసులో వచ్చాడు మేధావి, ధర్మశాస్త్రోపదేశకుడు నికోదేము. ఆయన మనసులో అనుకున్నాడు, చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న పరిసయుడిని, ధర్మశాస్త్రోపదేశకుడిని, నాకేంటి, నేను కాకపోతే పరలోకి ఎవరు వెళ్తారు అనేటట్టుగా వచ్చాడు. యేసు ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించదని నిత్యముగా నేను నీతో చెబుతున్నాను. అంటే నీవు పొరపాటును కూడా దేవుని రాజ్యానికి వెళ్ళవు. మరి 80 సంవత్సరాల భక్తి బూడిదలో పోసిన పన్నీరు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారనే నా రాజ్యంలోనికి నీవు రావాలి. ఎలా? నీటి ద్వారాను, ఒకడు నీటి ద్వారాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ వాడు దేవుని దగ్గరికి రాడు అని యేసు ప్రభు ఖచ్చితంగా చెప్పాడు. ఇది నిశ్చయంగా చెప్తున్నా, ఇందులో సందేహం లేదు. యేసుక్రీస్తుని ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి ఆయనతో ఒప్పుకోవడం ద్వారా, బాప్తిజం తీసుకోవడం ద్వారా నీవు రక్షించబడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చే రక్షణ ఉచితం, పుణ్యక్షేత్రాలు తిరగాల్సిన అక్కర్లే. ఒకవేళ ఈ రక్షణ వద్దు అంటావా, ఆప్షన్ 2 ఉంది. అదేంటంటే నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. 2 ఆప్షన్లు పెట్టాడు ప్రపంచం ఎదురుగా. ఆ రోజు మోషే ఇశ్రాయేల్ ఎదురుగా 2 ఎంపికలు పెట్టాడు, 2 చాయిస్ పెట్టాడు. నేడు నేను మీ ఎదుట జీవాన్ని మరణాన్ని పెడుతున్నా, ఆశీర్వాదాన్ని శాపాన్ని పెడుతున్నా, మేలుని కీడును పెడుతున్నా. 2. నీకు జీవం కావాలన్నా మరణం కావాలన్నా నీ ఇష్టమే. బలవంతంగా నేను ఏది ఇవ్వను, దేవుడు ఏది ఇవ్వడు. ప్రతి మానవుడు ఎదురుగా 2 ఆప్షన్లు పెడతాడు ఆయన. మరణాన్ని పెడతాడు, జీవాన్ని పెడతాడు, ఎంపిక నీది, చాయిస్ నీది. మేలుని పెడతాడు, కీడుని పెడతాడు, చాయిస్ నీది. ఆశీర్వాదాన్ని పెడతాడు, శాపాన్ని పెడతాడు, చాయిస్ నీది. మంచి చెడ్డలు తెలివించే వృక్షాన్ని పెట్టాడు, జీవ వృక్షాన్ని పెట్టాడు, చాయిస్ నీది. ఏది తింటావో చూసుకో. దేవుడు ఎప్పుడు కూడా బలవంతంగా ఆయన ఉద్దేశాన్ని మన మీద రుద్దడు. దేవుడు ఎప్పుడు బలవంతంగా ఆయన ఉద్దేశాన్ని మన మీద రుద్దడు. మన ఎదురుగా ఆప్షన్స్ పెడతాడు, 2 ఆప్షన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇదిగో ఇది మంచి చెడ్డలో తెలివిచ్చేటువంటి చెట్టు, ఈ ఫలాన్ని మీరు తింటే మీరు మరణిస్తారు, నిశ్చయంగా చనిపోతారు మీరు. ఈ వృక్ష ఫలాన్ని తప్ప ఇక మీ ఇష్టం ఈ ప్రపంచంలో ఉన్న ఏదైనా తినండి, మీరు జీవిస్తారు. కానీ ఈ ఫలాన్ని మీరు ఎప్పుడైతే తెంపుకుని తింటారో మీరు చనిపోతారు అని చెప్పాడు. చెప్పిన తర్వాతే వదిలిపెట్టాడు, చెప్పకుండా ఏం చేయలే ఆయన. ఈరోజు మనం అలా తెంపుకుని తినేసి అసలు దేవుడు ఎందుకు పెట్టాడు అక్కడ? మీకు అర్థమైందా? తెంపుకొని తిన్నారు, సరే తిన్న తర్వాతైనా క్షమాపణ అడగొచ్చు కదా, అది చేయలే. చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నారు, దేవుడి మీదనే నెపాలు మోపారు. నీవు నాకు భార్యగా ఉండటకు నీవిచ్చిన ఈ స్త్రీ ఇస్తే నేను తిన్నాను. నేను బేసిక్గా చాలా మంచివాడిని, నేను మంచివాడిని. కాకపోతే తప్పు ఎక్కడ జరిగిందంటే అసలు భార్యను ఎందుకు ఇచ్చావు, మరెందుకు పాట పాడవు నువ్వు చెప్పు. భార్యని ఇచ్చినప్పుడు
నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అని పాట ఎందుకు పాడావు? అప్పుడు తెలియదా? నీవు నాకు భార్యను ఎందుకు ఇచ్చావు అప్పుడు అడగాలి కదా. అప్పుడు మాత్రం పాట పాడి తప్పు జరిగినప్పుడు తప్పించుకోవడానికి అసలు నువ్వెందుకు ఇచ్చావు చెప్పు? ఎంత మంచిది నేను తెలుసా? తప్పు జరిగింది, ఆయన పాదాల మీద పడి క్షమాపణ వేడు. క్షమాపణ వేడకపోగా అసలు దేవుడు ఎందుకు చేశాడండి? ఆ చెట్టును ఎందుకు అని చెప్పు దేవుడు అంటే వేస్తే తినేస్తావా? ఒకవేళ అదే నిజమైతే కనుక మార్కెట్లోకి వెళ్ళి పురుగుల మందు కూడా ఉంది, అది కూడా తీసుకొని తాగు. వాళ్ళు ఎందుకు అమ్మారు చెప్పు అను అంటావా? మార్కెట్కి వెళ్తావు, థమ్స్అప్ స్ప్రైట్ తీసుకుంటావు, తాగుతావు, పురుగుల మందు తాగవు కదా. వాళ్ళు ఎందుకు అమ్మారు అందుకే నేను కొన్నాను అని అనవు కదా, లాజిక్లు వాడవు కదా. అక్కడ ఏది తాగాలో ఏది తాగకూడదో ఎంత జాగ్రత్తగా పాటిస్తాం కదా. కాబట్టి అక్కడ ఉంది నేను తిన్నానంటే కుదరదు. అలాగైతే మొత్తం ఏది కనపడితే అది తినాలా? తినట్లేదు కదా. ఏది తినాలో ఏది తినకూడదో గీతలు గీసుకున్నావు కదా. ఇక్కడ ఈ ఇంకిత జ్ఞానం ఉంటే మరి అక్కడ కూడా ఉండాలి కదా. అది దేవుడు స్పష్టంగా ఏం చెప్పాడు? ఒరే పోతారు, ఇది తింటే చచ్చిపోతారు, ప్రాణం పోతుంది. ఇప్పుడు మీకు మరణం లేకుండా చేశాను, మరణం లేకుండా చేసిన మీ మీదకి మరణం వస్తుంది, తినకండి అని చెప్పిన తర్వాత ఇంకొకడు వచ్చాడు, డెఫినేషన్ మార్చాడు, లేబుల్ మార్చాడు. పాపం అన్న దగ్గర ఎంటర్టైన్మెంట్ అని లేబుల్ మార్చాడు. మనమే తెంపుకుంటున్నాం. దేవుడు పెట్టిన లేబుల్ని తీయకండి. దేవుడు దేన్నైతే పాపం అన్నాడో అది పాపం అంతే. ఎన్ని జనరేషన్ మారినా, ఎంత ట్రెండ్ మారినా మనం ట్రెండ్ను ఫాలో కాకూడదు. ఫాలో అవ్వచ్చా? ట్రెండ్ ఫాలో అవ్వకండి. ట్రెండ్ అంతా నరకానికి వెళ్తుంది. దేవుడు 2 ఎంపికలు ఇచ్చాడు, 2 చాయిస్లు ఇచ్చాడు. ఈ చెట్టు ఫలాన్ని తింటావా, లేకపోతే మిగిలిన చెట్టు ఫలాలు తింటావా? ఇది తింటే చనిపోతావు. బలవంతంగా ఇవ్వలే ఆయన. మోషే 2 ఎంపికలు ఇచ్చాడు, మరణమా జీవమా, మరణమా జీవమా, ఆశీర్వాదమా శాపమా, మేలా కీడా మీ ఎదురుగా ఉంచాను. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు పాటిస్తే, ఆయన కట్టడలు పాటిస్తే, ఆయన్ను హత్తుకుంటే, ఆయన్ను ప్రేమిస్తే జీవం. నీ దేవుడి మాటలకు తిరగబడితే మరణం. చాయిస్ నీదే. సువార్త 2 ఆప్షన్లు ఇస్తుంది. ఆప్షన్ ఏ నమ్మి బాప్తీసం, ఆప్షన్ 2 నమ్మకపోవడం, నరకానికి పోవడం. మన పాస్టర్లు ఆప్షన్ సి, ఆప్షన్ డి, ఆప్షన్ ఈ, జెడ్ వరకు ఇస్తున్నారు. సువార్తకి ఆప్షన్ 2, నమ్మి బాప్తీసమా, నమ్మకుండా నరకమా. ఈరోజు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆప్షన్లు జెడ్ వరకు పెట్టేశారు. ఎవరిచ్చారు మీకు అధికారం? యేసుప్రభువు నమ్మితే నీకు ఫలానా వస్తుంది, నీకు ఫలానా జరుగుతుంది. ఎవరి ఆప్షన్లు అవి? నీ ఆప్షన్లో. నువ్వెవడు ఆప్షన్ పెట్టడానికి, నువ్వెవడు కలపడానికి, నువ్వెవడు తీసివేయడానికి. అలా కాదు ప్రభువా, మీరు చెప్పినట్టే చెబితే రాడు ప్రభువా చర్చికి. రాకపోతే నీకేమైనా నష్టమా? నేనేం చెప్పాను? నన్ను ఎవడైనా వెంబడించాలంటే తన సిలువనెత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని, ఎవరిని ఉపేక్షించుకొని, నన్ను నేనే కాదనుకొని. మర్చిపోయావా కండిషను? మర్చిపోయాం కదా. ప్రభా నీవు చెప్పినట్టుగా చెబితే ఎవరు చర్చికి రావట్లేదు. ఈ సినిమా థియేటర్ని లీజుకు తీసుకున్నాం నెలకింత అని. మనోళ్ళు ఆరాధన ఎక్కడ జరిపిస్తారు తెలుసా? సినిమా థియేటర్లో. తెలుసా మీకు ఈ విషయం? సినిమా థియేటర్లో ఆరాధన జరిపిస్తారు. ఈ ఆరాధన అయిపోగానే ఫస్ట్ షో పడుతుంది అక్కడ. 2 డ్యాన్సులే. ఫస్ట్ షోలో ఆ పాటకి డ్యాన్స్ చేస్తారు ఈ ఆడియన్సు. ఈ ఫస్ట్ షో కంటే ముందు మనోళ్ళు డ్యాన్స్ చేస్తారు దేవుడి పాటకి. 2 డ్యాన్సులే. ఒకవేళ ఎగరడమే గెంతడమే ఆరాధన అయితే మనకంటే అద్భుతంగా ఆరాధిస్తారు ఫస్ట్ షోలో. సేమ్ బీట్, మరలా బీట్ ఏమి తీసిపోదు, పదాలు మార్చుకుంటాం అంతే. అక్కడక్కడ యేసు, నాద, ప్రాణప్రియుడ, యేసురాజా అంటాం. ఇక మిగతా అంతా స్కెలిటన్ అంతా అదే. పైన ముఖం మార్చాం, స్కెలిటన్ అంతా, బాడీ అంతా అదే. అవునా? మన పాటలు ఎలాగున్నాయి? ఊపు వస్తుంది కదా, ఊపు రప్పిస్తారు కదా. అవునా కదా? మీకు ఊపు రాదని మీరు ఆరాధనలో ఫైనల్కి వచ్చేటప్పటికి అందరూ రొప్పుతూ ఉంటారు, ఆయాసం. ఎందుకని? ఆరాధన. మరి నాకు ఒక వ్యక్తి కాల్ చేశాడు,
ఆ అబ్బాయి హోసన్న మినిస్ట్రీకి క్యాషియో వాయించేటువంటి ప్లేయరు. గతంలో ఒక వీడియో చేస్తే కాల్ చేశాడు, అన్న ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే నన్ను తీసుకుని వెళ్తారు అక్కడికి, ఆ మీటింగ్కి. ఎందుకంటే నేను దేవుని సేవ చేయాలి అని సమర్పించుకున్నా అంట ఆ వ్యక్తి. సొంతంగా క్యాషియో కొనుక్కొని ఫ్రీగా వాయిస్తా అంట, డబ్బు తీసుకోడంట. అదే బయట వాళ్ళకి ఇచ్చాను ప్రోగ్రామ్, డబ్బే వద్దు కాబట్టి ఫ్రీ ఓసీగా నన్ను వాడుకోవడానికి నన్ను పిలుస్తారన్న, ప్రోగ్రామ్ ఉంటే వెళ్తాను. అలా ఆరాధన చేసేటప్పుడంట కొంతమందికి ఆత్మ రాదు, నాలంటి వాళ్ళు ఉంటారు, ఇది తమాషా ఇదేంటారా అనేవాళ్ళు ఉంటారు. ఇలాంటి ఆత్మ రాని వాళ్ళ కోసమని ఆ పిలిపించినటువంటి పాస్టర్ గారు వచ్చి కొంచెం పెంచు అంటాడంట. అన్న ఈ పాటకి ఇలాగే వాయించాలి, ఇలా వాయించకపోతే శృతి తప్పిపోతుంది అంటే, శృతి పోయినా పర్లేదు, పాట పోయినా పర్లేదు, మనకేం కావాలి, వాళ్ళు దొరలాలి. అది మన కాన్సెప్ట్. ఓకే, రాగం తాళం మొత్తం అంతా డస్ట్బిన్లో పడే. మన కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళు ఎంత ఊగితే అంత సాటిస్ఫై అవుతారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ చర్చికి వెళ్తే అక్కడ ఆత్మ ఉందనుకుంటారు. అర్థమైందా? నువ్వు నీ సంగీత పరిజ్ఞానాన్ని వాడి అలాగే మజ్జుగా వాయించావనుకో, వీళ్ళకి ఆత్మ రాదు. వీళ్ళకి ఆత్మ రాకపోతే మన సంఘంలో ఆత్మ లేదనుకుంటారు. కాబట్టి ఏం చేయాలి అంటే మన ఆత్మలన్నీ క్యాషియోని బట్టి వస్తున్నాయన్నమాట, మన ఆత్మలన్నీ డ్రమ్స్ని బట్టి వస్తున్నాయన్నమాట. నేనే చెప్తున్నా ఇంతకి. రెండు ఆప్షన్లో, ఒకటి మరణం, రెండు జీవం. దేని మీద వేలు పెడతావు, దేన్ని చూజ్ చేసుకుంటావు? సువార్త 2 ఆప్షన్లు ఇస్తుంది. 3 ఆప్షన్ పాస్టర్ ఇస్తున్నాడు, 4 ఆప్షన్ పాస్టర్ ఇస్తున్నాడు. నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి కాదు, నిన్ను తనతో పాటు నరకానికి తీసుకుని వెళ్ళడానికి. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ 2 ఆప్షన్లు ఇస్తుంది. నంబర్ 1 నమ్మి బాప్తీసం తీసుకుంటావా, నంబర్ 2 నమ్మకుండా నరకానికి పోతావా? యేసు ప్రభు సిలువ మీద ప్రాణం పెట్టేటప్పుడు ఎంత ప్రేమ స్వరూపో, ఆయన సిలువ త్యాగాన్ని అంగీకరించకపోతే అంతే భయంకరుడు ఆయన. మనకు అర్థం కాలే, ప్రేమ స్వరూపం అనుకుంటున్నాం. మొదట తాను మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. ఇంతగా ప్రేమిస్తున్నాను నేను నిన్నని, నాకొద్దు నీ ప్రేమ అంటే శిక్ష విధించబడుతుంది. సువార్త ఎక్కడికి వెళ్తుందో శిక్ష కూడా దాన్ని అనుసరించాలి. ఈరోజు శిక్షించబడతారని చెప్తున్నారా, దీవించబడతారని చెప్తున్నారు. ఈ ఆప్షన్ లేదు సువార్తలో. ఆశీర్వదించబడతారు, మేలులు వస్తాయి, మీ కుటుంబం వర్తిల్తుంది, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, అమెరికాలో వీసా వస్తుంది, పంటలు పండుతాయి, వ్యాపారం వర్తిల్లుతుంది. ఈ ఆప్షన్లు సువార్త ఇవ్వలేదు, యేసుప్రభు ఇవ్వలేదు. 2 ఆప్షన్ ఇచ్చాడు ఆయన, అంతే. నంబర్ 1 నమ్మి బాప్తిస్మా, నంబర్ 2 నమ్మకుండా నరకమా. మోషే 2 ఆప్షన్లు ఇచ్చాడు, దేవుడు ఏదైనా తోటలో 2 ఆప్షన్లు ఇచ్చాడు. ఈరోజు మనం వేటిని తెంపుకుంటున్నాం. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, హవ్వ తాను తిని కొన్ని ఆదాముకి ఇచ్చిందంట, ఒకటి కాదంట. మనకు సినిమాల్లో ఒకటి చూపెడతారు, కాదు కొన్ని. ఒకటి తిన్నారా, ఏమైనా అయిందా? కాలేదుగా, ఇంకొకటి తిను, ఎంత టేస్ట్ ఉందిగా. ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యారబ్బా మీరు, అసలు తినిపించింది కొన్ని. అంతా తినేటప్పటికీ వస్త్రాలు లేవు, దేవుళ్ళు కాలే, దిగంబరులు అయ్యారు. కన్నులు తెరవబడిన తర్వాత కనుగొన్న విషయం ఏంటంటే దిగంబరులువి అని అర్థమైంది. దేవుని దగ్గర నుంచి పారిపోయారు. దేవుడు ఏదైతే వద్దంటాడో దాన్ని కనుక మనం తెంపితే పర్యవసానం ఎంతే భయంకరంగా ఉంటుంది, దేవుడికి మనకి కాకుండా పోతుంది. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఏమి నమ్మాము ఇక్కడ కూర్చున్నాం మనం? ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలు నమ్మామా? దానికోసమే బాప్తిసం తీసుకున్నామా? లేకపోతే ఇంకేమైనా నమ్మామా? ఆప్షన్ సి, ఆప్షన్ డి, ఆప్షన్ ఈ, అప్ టు జెడ్ వరకు యేసు ప్రభు ఇచ్చిన ఎంపికని చూజ్ చేసుకున్నామా? మనకై మనం ఎంపికల్ని క్రియేట్ చేసుకుంటున్నామా? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసిస్తే నీవు రక్షించబడతావు. ఫ్రీ రక్షణ, ఉచితం. నాకు రక్షణ వద్దు అంటే
యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. మీకు అర్థమవుతుందా ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడి ప్రేమ అంటే అర్థం ఏంటి? కలిసి రావడం కాదంట. దేవుడి ప్రేమ అంటే అర్థం ఏంటంటే తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందడం, ఆయన లోకాన్ని ప్రేమించడం. ఇది ప్రేమ. ఇది శాశ్వతమైన ప్రేమ, అగాపే ప్రేమ, అవధులు లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ. నశింపక నిత్య జీవం పొందడం ఇది దేవుని ప్రేమ. నీవు ఎక్కడున్నా పర్లే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా పర్లే, ఎంతటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా పర్లే, నీ దగ్గరికి సువార్త వచ్చిందా, అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ దగ్గరికి నీ చెవిలోనికి సువార్త వచ్చింది అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు అంటే నీవు నశించకుండా నిత్య జీవానికి వెళ్ళాలి అన్నది దేవుని ప్రేమ. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించాడు. మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఎందుకు అనుగ్రహించబడ్డాడు? ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా మనకి ఇవ్వబడ్డాడు. ఆయన్ను చంపితే, ఆయన బలి జరిగితేనే మనకి రక్షణ. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఎలా అంటే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాళ్ళ విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఒకవేళ మనం అంగీకరించకపోతే నిత్య నాశనం. ఈరోజు నరకం గురించి మాట్లాడితే ఇబ్బంది పడుతున్నారు జనాలు. నరకాన్ని గురించి చెప్పకూడదంట. ఎందుకండి అంతకు భయపడుతున్నారే? ఆ మధ్య నేను పరిచయం ప్రారంభించిన కొత్తలో ఒక మందిరానికి వెళ్ళాను. ఆ మందిరాన్ని నడిపిస్తున్నటువంటి మొత్తం 3 ప్రసంగాలు చేశాను. ఆ పాస్టర్ గారి భార్య 3 ప్రసంగాలు అయిపోయిన తర్వాత నాతో బాగానే మాట్లాడింది. నేను వస్తూ ఉంటే ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడు నా కోసం. అన్న మీతో మాట చెప్పాలి. ఏంటి ఆ మాట అంటే, పాస్టర్ ఏముందంటే ఆయనేంటి వచ్చినప్పటి నుంచి పాపం 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 నరకం నరకం అంటున్నాడే, ఇంకేం మెసేజ్ లేదు ఆయన దగ్గర అందంట. అంటే ఇంకేం మెసేజ్ కావాలి? మొగల రేకులు సీరియల్ చెప్పాలా నీకేమైనా? నేను ఎవరిని? సువార్థికుడిని. సువార్త అంటే ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానం. నీకేం కావాలి? పాస్టర్ వారికే ఈ సందేహం వస్తే మరి మిగతా వాళ్ళకి ఏమొచ్చుంటుంది? ఈవిడ చెప్పింది వీళ్ళు చెప్పలే. ఏం కావాలి? వేదిక మీద నుంచి జోకులు కావాలా? జబర్దస్త్ ఓపెన్ చేసుకో, ఫుల్లుగా ఉంటాయి. కథలు కావాలా? కల్వరి టెంపుల్ ఓపెన్ చేయి, ఫుల్లుగా ఉంటాయి. డ్రామాలు కావాలా? మన రాజు ఉన్నాడు కదా కాకినాడలో, ఒకసారి ఓపెన్ చేయండి, అన్ని డ్రామాలే. వాకింగ్ కావాలా? బైబిల్ తెరువు. మీరు ఎప్పుడైనా బైబిల్లో ఒక్క జోకైనా విన్నారా? ఒక్క జోకైనా ఉందా బైబిల్లో? ఈ ప్రపంచంలో అత్యంత సీరియస్ పర్సన్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒక్కసారి కూడా నవ్వినట్టు లేదు. ఒక్కసారి కూడా నవ్వినట్టు లేదు ఆయన. ఎందుకు నవ్వలే ఆయన? నవ్వితే ఆయన ప్రసంగం డైల్యూట్ అవుతుంది, పలుచుగా అవుతుంది, తీవ్రత తగ్గిపోతుంది అని అనుకుంటున్నా. అందుకే నవ్వలేదు అనుకుంటున్నా. ప్రపంచం నాశనానికి పరిగెడుతూ ఉంటే ఆయన నవ్వలేకపోయాడు. ప్రపంచం నాశనానికి వెళ్తూ ఉంటే ఆయన నవ్వలేకపోయాడు. ఉదయాన్నే ఒక వీడియో వచ్చింది. ఇజ్రాయెల్ హమాస్ మీద రాకెట్ ప్రయోగం చేస్తే, దాడులు చేస్తే ఆ బిల్డింగులు పేలిపోయి ఆ శిథిరాల కింద వ్యక్తులు తొనకలైపోయి వారిని చూస్తూ ఉంటే ధైర్యం చాలలే. భయానకమైనటువంటి దృశ్యాలు. శిథిరాల కింద పడిపోయారు, తునిగిపోయారు, రక్తాలు కారిపోతున్నాయి. ఎక్కడ తీసుకుని వెళ్ళాలి? బాంబు వేసిందే హాస్పిటల్ మీద. ఇంకెక్కడ తీసుకెళ్తారు వాళ్ళని? నరకయాతన వర్ణనాతీతం. మహా అంటే రేపో ఎల్లుండో ఒక వారానికో నెలకు పోతారు, చనిపోతారు ఆ గాయాలతోటి. చనిపోయి ఎక్కడికి పోతారు? ప్రశ్న.
వాళ్ళే కాదు, మనం ఎక్కడికి వెళ్తాం ప్రశ్న. ఏది సమస్య? ఇప్పుడు హమాస్కి వెళ్ళి జోకేంటి చూద్దాం. ఇప్పుడు హమాస్లో ఒక వేదికను ఏర్పాటు చేసి మన కుమారులు తీసుకుని వెళ్ళండి ప్రసంగికులుగా, ఏం చెప్తారో చూద్దాం. యేసు ప్రభు ఎదురుగా సమస్త ప్రపంచం నాశనానికి పరిగెడుతుంది. అది వాళ్ళకి అర్థం కావట్లే, యేసు ప్రభుకి అర్థమవుతూ ఉంది. తండ్రి మీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీళ్ళని క్షమించు. మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కావటం లే. అలాంటి మనల్ని నవ్వించడానికో కవ్వించడానికో చక్కెల గింతలు పెట్టడానికి యేసు ప్రభు రాలే. మన నిత్య నాశనాన్ని చూపించడానికి వచ్చాడు. ఆయన శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా మీరు చేసిన పాపం ఎంత భయంకరమైంది. దేవాది దేవుడినైనా నేను వచ్చి చనిపోతే కానీ మీ పాపం పోదు, అంత భయంకరమైంది మీరు చేసే పాపం. ఎలా నవ్వమంటావు, ఎలా నవ్వించమంటావు, ఎలా కవ్వించమంటావు? యేసు ప్రభు ప్రసంగం చేస్తే అందరూ మాట్లాడుకున్నారు. ఈయన శాస్త్రుల్లాగా పరిసయ్యుల్లాగా మాట్లాడటంలే, ఈయన మాట్లాడుతుంటే అధికారం కలిగిన వాడి వలె మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళు ఎలా మాట్లాడారు? అధికారం లేని వారి వలె మాట్లాడారు. అధికారం లేని వాడు ఏం చేస్తాడు? అందరికీ సాంబ్రాన్ని తీసుకొని ధూపం వేస్తూ ఉంటాడు. ఏ చర్చికి వెళ్తే ఆ చర్చికి ధూపం వేస్తాడు, ఏ వేదిక ఎక్కితే ఆ వేదిక మీద ధూపం వేస్తాడు. అందరినీ పొగడటానికి ఒక అర్ధగంట టైం పడుతుంది, అవునా? ఎందుకని? ఇంకోసారి పిలవరు. ఖచ్చితంగా వచ్చేసరి పిలవాలంటే అర్ధగంట ధూపం తప్పనిసరి. ఎంత సాంబ్రాన్ని తెచ్చుకుంటాడో తెలియదు కానీ ధూపం ధూపం ధూపం. నేను ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్తే 3 రోజులు పరిచర్య చేశాను. 3 రోజుల తర్వాత తిరిగి వస్తూ ఉంటే ఆ వంట చేసేవాళ్ళు ఒక మాట అన్నారు నాతో, పాస్టర్ గారండి, ఇంత మా ఎక్స్పీరియన్స్లో నీలాంటి పాస్టర్ను చూడలే. ఏమైందంటే మా చర్చికి ఎవరైనా వస్తే వచ్చే ముందే వేటిని వేపుడు చేయాలనో, వేటిని పులుసు పెట్టాలనో, వేటిని కాల్చాలనో, ఫ్రై చేయాలనో మొత్తం లిస్టు పంపిస్తారంట. ఒక్క మాటలో చెప్పాలంటే అండి, తినడానికే వస్తారండి. మొట్టమొదటిసారి మా హయాంలో ఇది కావాలి అని అడగకుండా వాక్యం చెప్పినటువంటి ఏకైక పాస్టర్ మీరే అండి, ఇక మీదట ఉండరండి అని వంట చేసేవాళ్ళు చెప్పారు నాకు. ఎక్కడో తెలుసా? నా ప్రసంగాలు ఒక దగ్గర వేదిక దిగి వచ్చి ఉంటాను, గుర్తుందా? ఆ చర్చిలో. నేనేం మాట్లాడుతున్నాను అంటే ఆ వంట చేసేవాళ్ళని పొగడాలి, వడ్డించేవాళ్ళని పొగడాలి, మెత్తటి పడతాయని. యేసు ప్రభు ప్రసంగం చేస్తే అధికారం గలవాని వలె బోధించాడు. ఎందుకు అంటే ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా సంఘం దగ్గర నుంచి. ఆయనకి కానుకలు వద్దు, ఆయనకి దశమ భాగాలు వద్దు, ఆయనకి ప్రశంసలు వద్దు, ఆయనకి మనుషుల అభిప్రాయాలు వద్దు, అభిమానాలు వద్దు. ఆయనకేం కావాలంటే ఆయన ఏ సమాచారాన్ని పట్టుకుని వచ్చాడో ఆ సమాచారాన్ని చెప్పడమే ఆయన గురి. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారన్నది అనవసరం యేసు ప్రభుకి. కనుక ఆయన మాట్లాడుతుంటే అధికారం గలవాని వలె మాట్లాడుతున్నాడు. ఎవరిని బుజ్జగించలే, ఎవరిని కవ్వించలే. ఒక్కో మాట తోటలా వేలింది. మరి పరిసయ్యులు శాస్త్రులు గట్టిగా మాట్లాడితే వీళ్ళెవరేమో, గద్దిస్తే వీళ్ళెవరేమో. యేసు ప్రభు అంటాడు, మీరు దీర్ఘ ప్రార్థనలు ఎందుకు చేస్తారంటే విధవరాండ్ర ఇండ్లను దిగమింగడానికి. ఉందా పదం? మీరేం చేస్తారంటే మీ రక్షరేఖలు వెడల్పుగా చేస్తారు, మీ వస్త్రపు చెంగులు పెద్దగా చేస్తారు. సరుకు లేదు కదా, బట్టలైన కట్టుకోవాలి కదా, పెద్దవి తెల్లగా వేసుకుంటారు, దీర్ఘ ప్రార్థన చేస్తారు, ప్రతి మూల నిలబడి ప్రార్థన చేస్తారు. అసలు ఎంత బిల్డప్ ఇస్తారంటే దేవదూత లెక్క బిల్డప్ ఇస్తారు. ఇదంతా ఎందుకంటే సమాజ మందిరంలో అగ్రపీఠాల కోసం, సంత వీధుల్లో వందనాల కోసం, విధవరాండ్ర ఇండ్రను దిగమింగడం కోసం. ఎంత అక్షర సత్యం! సంఘం దగ్గర నుంచి, ఆడియన్స్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం సత్యాన్ని చెప్పలేము, ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పలేము. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నది ఉన్నట్టు చెప్పవచ్చు. అబద్ధం చెబితేనే, పొగిడితేనే మనుషుల అభిప్రాయం మనకు దక్కితే, మరి సత్యం చెబితే దేవుని అభిప్రాయం మనకు దక్కదా? దేవుని అభిమానం మనకు దక్కదా? దేవుని దయ, దేవుని మనకు దక్కదా? ఏది గొప్ప చెప్పు? ఒక వ్యక్తి మనకు 1,00,000 రూపాయలు ఇచ్చాడు అనుకో, అది గొప్ప విషయమా? పరమందున్న దేవుడు శబాష్, నేను పంపించినటువంటి దాన్ని నెరవేర్చావు, ఇది గొప్పదా? ఎవరి దయ కావాలి మనకి?
నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టు గోరువాడునైతే నేను క్రీస్తు దాసుడును కాకయే పోవదును. ఈ వచనం ప్రకారం ఎవరు క్రీస్తు దాసులు ఉన్నారు ఇక్కడ? ప్రపంచవ్యాప్తంగా యావత్ క్రైస్తవంలో ఎక్కడికి వెళ్తే అక్కడ వారిని బుజ్జగించడానికి, నవ్వించడానికి, కవ్వించడానికి, అచ్చంగా జబర్దస్త్ కిట్లు వేయడానికి వెళ్తున్నారు వాక్యం పేరుతో. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడితే అధికారం గలవాని వలె మాట్లాడాడంట. ఈ అధికారం పరలోక అధికారం. యేసు ప్రభు తన యావత్తు పరిచర్యలో, తన జీవితంలో నవ్వినట్టు ఒక్క ఆధారం కూడా ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు లిఖించలేదు అంటే, వేదిక అన్నది బుజ్జగించేది కాదు, కవ్వించేది కాదు. నీ ఎదురుగా ఉన్న వాళ్ళంతా నరకానికి వెళ్ళే వాళ్ళు. ఏ క్షణాన్ని కళ్ళు మూసినా నరకమే. నిన్న మెసేజ్ వచ్చింది, పలానా వ్యక్తి చనిపోయింది అని. నేను ముందు చెప్పానా? ఆయన ఇంటి వచ్చినప్పటి నుంచి పాపం నరకం అంటున్నాడు, ఇంకే ప్రసంగం లేదా అన్నది కదా, ఆవిడే చనిపోయింది. నిన్న మెసేజ్ వచ్చింది. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పెట్టి మీద ఏం రాసుంటారు చెప్పండి? నా పరుగు కడముట్టించితనే. ఏం పరుగు తల్లి? ఏం పరుగు ఇంతకి? పాపం గురించి, నరకం గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం గురించి ప్రసంగం చేస్తే ఆయనకి ఇంకో ప్రసంగం రాదా? ఎప్పుడు నరకం, ఎప్పుడు పాపం, ఇంకో ప్రసంగం లేదా? ఇంకే ప్రసంగం కావాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు? చచ్చిపోయావు. ఎక్కడికి వెళ్ళావు అంటున్నా. ఏ పాపం నచ్చలేదో ఆ పాపులతో పాటు కేకలు వేయడానికి వెళ్ళావు. ఏ నరకం అంటే నీకు నచ్చలేదో అదే నరకంలో శాశ్వత నివాసం చేయడానికి వెళ్ళావు. నా ఎదురుగా ఉండి మీరంతా దేవుని దగ్గరికి వెళ్తారు లేదో నాకు తెలీదు. నా ప్రసంగం ఒక్కరిని మార్చగలిగిన నా ప్రయాస దేవుడు దీవిస్తాడు. ఈ సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి అన్నగారిని దేవుడు దీవిస్తాడు. నాకు తెలుసు జోకులు వేయడం, నాకు తెలుసు కథలు చెప్పడం, నాకు తెలుసు మోటివేట్ చేయడం. అద్భుతంగా మోటివేట్ చేస్తాను నేను. కానీ నేను మోటివేషన్ స్పీకర్ని కాదు, గాస్పుల్ ప్రీచర్ని. అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము తీయటి మాటలు చెప్పి సువార్త చెప్పడానికి రాలే, మేము ఆ జ్ఞానాన్ని ఉపయోగించి సువార్త చెప్పడానికి రాలే, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించేటువంటి శక్తిని బట్టి సువార్త చెప్పడానికి, వాక్చాతుర్యం లేకుండా సువార్త చెప్పడానికి వచ్చే. వాక్చాతుర్యం అంటే మాటలతో గారడి లేకుండా ప్యూర్గా ఉన్నదాన్ని ఉన్నట్టుగా అందించడానికి మేము వచ్చామంటున్నాడు ఆయన. వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికి. సువార్తకి కలుపుకండి, సువార్త నుంచి తీసివేయకండి. మనం పరిచర్యకి వచ్చేటప్పుడే తీర్మానం చేసుకుందాం, నేను వెళ్తున్నది పరిచర్యకి. ప్రభు ముందే చెప్పాడు, నిన్ను నీవు ఉపేక్షించుకుంటేనే పరిచర్యకి రా. నన్ను నేను ఉపేక్షించుకుంటే ఆకలి నాకు పెద్ద విశేషం కాదు, వస్త్రహీనత నాకు పెద్ద విశేషం కాదు, అవమానాలు నిందలు నాకు పెద్ద విశేషం కాదు. ఇప్పుడు నేను అనే భావన ఉంటేనే కదా నువ్వు నన్ను ఒక మాట అంటే నన్నే అంటాడా అనేటువంటి ఆలోచన వస్తుంది. నన్ను నేనే వదిలిపెట్టేసుకుంటే నువ్వేమంటే నాకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇప్పుడు మీరు ఈ అబ్బాయిని తిట్టారనుకో, నాకేమైనా నొప్ప అంటే నాకు ఆ వ్యక్తికి సంబంధం లేదనుకో, నాకేమైనా బాధ? అసలు బాధ లేదు. ఎందుకంటే నువ్వెవరో ఆయన ఎవరో నాకేంటి. కానీ మీరు నన్ను తిట్టారనుకో, నేను ఫీల్ అవుతాను. యేసు ప్రభు అన్నాడు, నువ్వుగా ఉండకు పరిచర్యకు వస్తే. ఇక నన్ను తిట్టినప్పుడు నా కోపం ఎందుకు వస్తుంది? నన్నుగా తిడుతున్నది నా నామాన్ని బట్టి మిమ్మల్ని ప్రపంచం ద్వేషిస్తుంది. మిమ్మల్ని ద్వేషించిందంటే మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది. ఇప్పుడు నన్ను దాడులు చేయొచ్చు, ఇప్పుడు నన్ను తిట్టచ్చు, కానీ 2000 సంవత్సరాల క్రితమే నా నాయకుడిని, నా రక్షకుడిని యెరూషలేము అవమానించింది, హింసించింది. దానికంటే గొప్పగా ఏమి నాకు హాని తలపెట్టదు కదా. కాబట్టి నేను ఏ దారిలో వెళ్తున్నాను అన్నది నాకు గురి ఉండాలి కదా. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు మీ పాస్టర్ గారు ఫోన్ చేసి, అన్నా మీరు బైపాస్లో వచ్చారు కదా, ఇప్పుడు బైపాస్ నుంచి మీరు కిందికి దిగుతారు, రోడ్డు బాగుండదన్నా అని చెప్పాడు. దారి అంత బాగుంటుందన్నా, జాగ్రత్తగా రండి అని. అప్పుడే బ్రెయిన్లో పడింది, దారి బాగుంటుందంట. ఆ వచ్చే కొద్దీ అన్న చాలా తక్కువ చెప్పాడు అనిపించింది. మనకు తెలియాలి మనం ఎక్కడికి వెళ్తాం, మన రూట్ తెలియాలి. నేను ఎత్తుకున్నది యేసు ప్రభు సిలువ, నా సిలువ. 2 సిలువలు ఎత్తుకున్నాను. ఒకటి యేసు ప్రభు సిలువని ఎత్తుకున్నాను ప్రకటించడానికి, 2
నా సిలువను నేను ఎత్తుకున్నాను. నేను రక్షణ మార్గంలో వెళ్తున్నాను, సువార్త చేపట్టి వెళ్తున్నాను. నన్నెవరు ప్రశంసించరు, నన్నెవరు అంగీకరించరు. మేము లోకానికి పెంటగాను మురికిగాను ఉన్నామని పౌలు అంటాడు. లోకానికి అంతటికి పెంటగా ఉన్నాం మేము అని అంటాడు. కాబట్టి మా సువార్త అందరినీ బుజ్జగించేది కాదు, కవ్వించేది కాదు, నవ్వించేది కాదు, చక్కెల గింతలు పెట్టేది కాదు మా సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలను అంగీకరిస్తే రక్షణ, నమ్మకపోతే బాప్తిజం తీసుకోకపోతే నిత్య నాశనం అన్నప్పుడు నేను పాపాన్ని మానాలి అని ఎంతమంది ఉన్నారు సిద్ధంగా? పాపాన్ని చేయాలనే వాళ్ళు ఉన్నారు, పాపాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాపం చేయకండి, పాపం చేస్తే నరకానికి పోతారంటే అందరికీ బాధే కదా, అందరు నొచ్చుకుంటారు కదా. సువార్త అంటే యేసు ప్రభువే, యేసు ప్రభు తప్ప ఇంకెవ్వరు లేరు అని చెప్తుంది. ఇంకెవరిని కలపదు యేసు ప్రభు పక్కన. యేసు ప్రభు పక్కన ఇంకెవరు ఉండరు. ఏ మతం ఉండదు, ఏ దేవుడు ఉండడు, ఏ దేవత ఉండదు, ఏ సిద్ధాంతం ఉండదు, యేసు ప్రభువే. మరి మిగతా మతస్థులు కోపం రాదా? మిగతా సిద్ధాంతాల వాళ్ళ కోపం రాదా? సువార్త చెబుతున్నామంటే ప్రపంచంతో శత్రుత్వం పెట్టుకుంటున్నావు అని అర్థం. యేసు ప్రభు అన్నాడు, ఒక ఇంటిలో 5 మంది ఉంటారు, ఇద్దరికి విరోధముగా ముగ్గురు, ముగ్గురికి విరోధముగా ఇద్దరు. ఎక్కడ? ఊర్లో కాదు, ఇంట్లో. దేన్ని బట్టి? నన్ను బట్టి. నన్ను అంగీకరించారా? ఇంటిలో 5 మంది ఉంటే 2 పార్టీలు అవుతాయి. యేసుక్రీస్తు పార్టీ ఒకటి, యాంటీ యేసుక్రీస్తు పార్టీ ఒకటి, 2 పార్టీలు అవుతాయి. ఇప్పుడు మనం ఏమనుకున్నావు తెలుసా? కుటుంబాలు కట్టబడతాయంట. సారీ, ఆప్షన్ నువ్వు పెట్టావు, అది యేసు ప్రభు పెట్టలే. కుటుంబాలు కట్టబడతాయంట, శాంతి సమాధానం అంట, ఐక్యత, నెమ్మది. ఆప్షన్ యేసు ప్రభు ఇచ్చింది కాదు, నువ్వు తయారు చేసావు. నా సువార్తను బట్టి కుటుంబంలో 5 మంది ఉంటే ఇద్దరికి విరోధంగా ముగ్గురు, ముగ్గురికి విరోధంగా ఇద్దరు, తండ్రికి విరోధంగా కుమారుడు, కుమారుడికి విరోధంగా తండ్రి, అత్తకు విరోధంగా కోడలు, కోడలకు విరోధంగా అత్త, తల్లికి విరోధంగా కూతురు, కూతురికి విరోధంగా. దేన్ని బట్టి? యేసు ప్రభు సత్యాన్ని బట్టి, యేసు ప్రభు సువార్తను బట్టి. ఆ సువార్తని అంగీకరించిన వాళ్ళు పాపాన్ని ఉపేక్షించలేరు, చూచి చూడనట్టుగా వదిలిపెట్టలేరు. ఒక్కసారి యేసు ప్రభువుని నమ్ముకుంటే పాపం చేసే వాళ్ళతో జోడీగా ఉండలేరు, పాపంతో రాజీ పడరు. యేసు ప్రభు ఒక్కడే, ఆయనే, ఆయన తప్ప ఇంకొకరు లేరు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. నా ద్వారా తప్ప అన్నాడు. అలాంటి యేసు ప్రభువుని నమ్ముకుంటే మనం పాపాన్ని ఉపేక్షించలేము, చూచి చూడనట్టుగా పట్టించుకోకుండా ప్రవర్తించలేము. కాబట్టి మన మాట అవునంటే అవునంటుంది, కాదంటే కాదని ఉంటుంది. రెండో మాట ఉండదు మన దగ్గర. మన ప్రవర్తన యేసు ప్రభు మరణ త్యాగాన్ని బట్టి ఆధారం చేసుకునే ఉంటుంది, నిక్కచ్చిగా ఉంటుంది. కాబట్టి అలాంటి మనం అందరితో పొసగలేము, అన్ని మతాలతో పొసగలేము, అన్ని సిద్ధాంతాలతో పొసగలేము, అన్ని బోధలతో పొసగలేము. కాబట్టి ఒక ఇంట్లోనే వేరవుతారంటే యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు ప్రపంచానికి ఎదురెళ్తున్నాం మనము. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, ప్రతి మానవుడికి ఏం చెబుతారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కోసం ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని చెప్పండి. మరి మేమేం చేయాలండి అంటే నమ్మి బాప్తీసం పొందు అని చెప్పండి. నమ్మకపోతే నిత్య నరకం అని చెప్పండి. ఏం చెప్తారు? సువార్త నమ్మకపోతే నిత్య నరకం అని చెప్పండి. వాళ్ళు బాధపడినా, వాళ్ళు మిమ్మల్ని దాడి చేసినా, అసహించుకున్నా, అవమానించినా, ఏం చేసినా సరే నిత్య నరకం అని చెప్పండి. యేసు ప్రభు సిలువలో ఎంత దారుణంగా చచ్చిపోయాడు తెలుసా? ఎందుకు అంత దారుణంగా చనిపోవాల్సి వచ్చిందంటే పాపానికి మూల్యం అంత భయంకరంగా ఉంటుంది. అలా ఆయన మన పాపాన్ని క్షమించడానికి అంతగా బలైతే ఆ సిలువ త్యాగం నాకు వద్దు అంటే అలాంటి శిక్ష మనం అనుభవించాలి కదా. యేసు ప్రభు వద్దు అన్నప్పుడు మనం ఆ శిక్ష అనుభవించాలి కదా, మన పాపానికి మనమే మూల్యం చెల్లించాలి కదా. దాన్నే నరకం అని పిలుస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. 18వ వచనం,
సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త నశించే వాళ్ళకి వెర్రితనంగా అనిపిస్తుంది. నాశనానికి పోయే దారి బహువిశాలం, నాశనానికి పోయే దారి బహువిశాలం, జీవానికి పోయే దారి ఇరుకైన దారి, దాన్ని కనుగొనేవారు కొందరే అన్నాడు. అంటే ఇప్పుడు మనం సిలువను గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు విశాల మార్గంలో ఉన్నటువంటి మొత్తం ప్రపంచానికి వెర్రితనంగా అనిపిస్తుంది. వాళ్ళందరికీ వెర్రితనంగా అనిపిస్తుందంటే ఆ వార్తను ప్రకటించే మనం వెర్రోళ్ళలాగా కనిపిస్తాం. నిజంగా సువార్త ప్రకటిస్తే మనం ఎలా కనిపిస్తాం? ప్రపంచానికి వెర్రోళ్ళలాగా కనిపిస్తాం. చదువుకున్నావు కదా, ఏంటి ఇంత మత పిచ్చి నీకు అని అంటారు, అనరా? చదువుకున్నావు, చూస్తే చదువుకున్నట్టున్నావు, ఇంకా మత పిచ్చి దేనికి? మనుషులంతా ఒకటే. మనమంతా ఎప్పుడు చనిపోతాం, ఎలా చనిపోతామో తెలియదు. ఇక్కడ కలిసి ఉండాలి. ఎందుకని నా మతం గొప్పది, నా మతం గొప్పదని ఎందుకు విడిపోవాలి? క్రైస్తవులు ఎవరు నా మతం గొప్పదని చెప్పరు. యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు, ఇంకో మతం లేదని చెప్తారు. నా మతం గొప్పదని క్రైస్తవులు చెప్పరు. యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేరు అని చెప్తారు. కనుక మన సమాచారం వర్తమానం వెర్రితనంగా ఉంటుంది ప్రపంచానికి. ఎవరికి? నశించే వాళ్ళకి. అయితే రక్షణ పొందే వాళ్ళకి దేవుని శక్తి అని అనిపిస్తుంది, దేవుని జ్ఞానం అనిపిస్తుంది. మనం నోరు తెరిచి యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తున్నామంటే ఈ ప్రపంచానికి తీర్పు తీరుస్తున్నాం. రక్షించబడతావా, నాశనానికి వెళ్తావా, రెండు ఆప్షన్స్ పెడుతున్నాం ప్రపంచం ఎదురుగా. చాలామంది ఏమంటారంటే తీర్పు తీర్చకండి అంటారు. సారీ, ప్రతి వచనం తీర్పే ప్రపంచానికి. నా జ్ఞానాన్ని బట్టి తీర్పు తీర్చడంలే, వాక్యాన్ని బట్టి వాక్యాన్ని వివరిస్తున్నా, ఆ వాక్యం నీకు తీర్పు తీరుస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం కార్చాడు, సిలువలో బలైపోయాడు అనగానే నమ్ముతావా, బాప్తిసం తీసుకుంటావా, రక్షణ. నమ్మవా, నరకానికి వెళ్ళిపోతావు, తీర్పు. ఎక్కడికి సువార్త వెళ్తుందో అక్కడికి తీర్పు కూడా వెంటనే వెళ్తుంది. సువార్త వెంబడి రక్షణ వెళ్తుంది, సువార్త వెంబడి తీర్పు కూడా వెళ్తుంది, నరకం కూడా వెళ్తుంది. ఈ మూడు కలిసి ప్రయాణం చేస్తాయి. సువార్త, రక్షణ, నరకం మూడు కలిసి ప్రయాణం చేస్తాయి. ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? సువార్తకి ఈ మూడింటిని వేరు చేశాం. నరకాన్ని గురించినటువంటి బోధ లేదు. ఎక్కడైనా క్రైస్తవ మహాసభలు పెడితే ప్రభువైన యేసుక్రీస్తు నమ్మకపోతే ఏం జరుగుతుంది అని చెప్పటంలో ఎవరు, లేదా యేసులో చెప్పినటువంటి ఆప్షన్ చెప్పటంలే, రక్షణ అని చెప్పటంలే. ఏంటంటే వరాలు కురిపిస్తున్నారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి, మరియు ధవలమైన మహాసింహాసనం, దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశం ఆయన సముఖం నుండి పారిపోయిన, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండటం చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథములు ఎందుకు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలోని మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. నరకాన్ని గురించినటువంటి భయంకరమైన వర్ణన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చారు. అపోస్తలులు చెప్పారు. బైబిల్ అంతా నరకాన్ని గురించినటువంటి ప్రస్తావన బోల్డని సందర్భాల్లో ఉంది. ధనవంతుడు ఒకడున్నాడు, ప్రతిదినం బహుగా సుఖపడుతున్నాడు, చనిపోయాడు, పాతాళంలో యాతన పడుతున్నాడు. ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను, నా నాలుగును చల్లార్చడానికి తన చిటికిన వేలుతో గోరుతో నీళ్ళు తీసుకురామని చెప్పాడు. అంత భయానకమైన పరిస్థితులు అటువైపు ఉంటే ఈరోజు మనం సువార్త చెప్పి ఆ నరకాన్ని తప్పించడానికి ప్రయత్నం చేయకుండా ఓదారుస్తున్నావేంటి, బుజ్జగిస్తున్నావేంటి? యేసు ప్రభు పేరు చెప్పి సిలువ మీద ప్రాణం పెట్టిన యేసు ప్రభు ఆయన మనల్ని బుజ్జగిస్తున్నాడా? అలా కనిపిస్తున్నాడా? సిలువ మీద నుంచి ఎంత భయంకరంగా ఉన్నాడు కదా ఆయన. ఆ సిలువ త్యాగం మనకిచ్చాడు, ఆ సమాచారాన్ని మనకిచ్చాడు. వెళ్ళి చెప్పు. వాళ్ళ దగ్గర నుంచి దేన్ని ఆశించుకో, నేను ఇచ్చిన సమాచారాన్ని చెప్పు. నీకేం కావాలో నేను చూసుకుంటాను. ఒక రాయబారి అంటే పంపించిన వ్యక్తి ఏ సమాచారం ఇచ్చాడో యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఇవ్వాలంతే. పోస్ట్ మ్యాన్ తెలుసా మీకు? మీ బంధువులు ఉత్తరం రాస్తారు. ఆ ఉత్తరాన్ని ఆయన మధ్యలో చింపి ఆయన చదివి తర్వాత తీసుకొని వస్తాడా? ఒకవేళ ఆ ఉత్తరంలో మీ నాన్నగారు చనిపోయారు అని ఉందనుకో, అరే వీళ్ళ నాన్నగారు చనిపోయాడంట, ఈ వార్త విని ఏమైపోతాడో అని కొంచెం జాలి కలుగు చేసుకొని దాన్ని కొట్టేసి దాని పక్కనే
మీ నాన్నగారికి అనారోగ్యంగా ఉందంట అని రాస్తే వాడు మంచి పోస్ట్ మాస్టరేనా? నీవు పోస్ట్ మాస్టర్వి, అక్కడ ఏమి ఇచ్చారో దాన్ని తీసుకుని వచ్చి నాకేమో, అక్కడ ఏముందో నేను చదువుకుంటా. నువ్వు మధ్యలో పెన్ను పెట్టకు, నువ్వు ఓపెన్ చేయకు, నువ్వు దేన్ని కలపకు, దేన్ని తీసివేయకు. దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నరావతారిగా వచ్చి శిలువ మీద ప్రాణం పెట్టి ఆ శిలువ సమాచారాన్ని మనకిచ్చి వెళ్ళు చెప్పు అంటే మనమెందుకు కలుపుతున్నావు దానికి? మన అభిప్రాయాలు ఎందుకు జోడిస్తున్నావు దానికి? ఆయన ఇచ్చాడు, వాళ్ళకి ఇచ్చే, వాళ్ళు చదువుకుంటారా, చింపేస్తారా, వాళ్ళ ఇష్టం. అది మనకెందుకు అదంతా? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. బాప్తీసం పొందాడా, నమ్మి బాప్తీసం పొందాడా, ఆ వ్యక్తిని నేను రక్షిస్తాను. లేదు వాడు నవ్వాడా, వెర్రితనంగా అనిపించిందా, వాడు నాశనానికి వెళ్తున్నాడని అర్థం. మీ పాదధూళిని దొలపండి, అంతేగాని వారి దగ్గర నుంచి దేన్ని ఆశించకండి. మనుషుల అభిప్రాయాల కోసం వాక్యం చెప్పకండి, మనుషుల ప్రశంసల కోసం వాక్యం చెప్పకండి, కాను కోసం అంతకుమించి వాక్యం చెప్పకండి, భోజనం కోసం సువార్తకు వెళ్ళకండి. జీవగ్రంథంలో ఎవరి పేరు వ్రాయబడలేదో వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడతారు, నరకంలో పడవేయబడతారు. జీవగ్రంథం అంటే మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనం తిరిగి బ్రతికాం. మృతులై ఉన్న మనం బ్రతికాం. యేసు ప్రభు నేను జీవం అని చెప్పాడు. ఆయన నమ్మితే మనం జీవగ్రంథంలో మన పేరుని లిఖించుకున్నామని అర్థం. సువార్త ఏం చెప్తుందంటే నమ్మి బాప్తీసం తీసుకోండి, లేదా నమ్మకుండా నరకానికి వెళ్ళండి. మూడవ ఆప్షన్ ఇవ్వలేదు. మరొకసారి మనకేమైనా పరీక్షించుకుందాం. యేసు ప్రభుని గురించి మనకేం ప్రకటించబడింది? మనం యేసు ప్రభు దగ్గర నుంచి ఏమి కావాలని ఆయన దగ్గరికి వచ్చాం? రక్షణ కోసమా? రక్షణ అంటే పాపం నుంచి విడుదల, నరకం నుంచి తప్పించుకుంటాం, ఉగ్రత నుంచి తప్పించబడతాం. ఇందులో భూ సంబంధమైనటువంటి విషయాలు లేవు. మరి మాకు కష్టాలు నష్టాలు ఉన్నాయి కదా అంటే అవి అడగకముందే తీరిపోతాయి. అంత పెద్ద రక్షణ ఇచ్చిన దేవుడు భూ సంబంధంగా మనల్ని పోషించడా? ఖచ్చితంగా పోషిస్తాడు. అంత రక్షణ ఇచ్చిన దేవుడు ఈ భూ సంబంధంగా కొన్ని అవసరాలు తీర్చడా? ఖచ్చితంగా తీరుస్తాడు. అవి అడిగే అంత పెద్దవి కాదు. ఒకవేళ అడగాలంటే పర్సనల్గా అడుగు, దాని సువార్తలు చెప్పాల్సిన అక్కర్లే. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లేఖనం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, నిజంగా మీరు సువార్తనే అంగీకరించారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణ సమాధి పునరుద్ధానాలను అంగీకరించారా? ఆ శిలువ త్యాగం నా కోసమే అని నమ్మారా? నా పాపాల నుంచి నేను కడిగి వేసుకోవాలని ఆ నీళ్ళని యేసు రక్తంగా భావించి బాప్తీసం తీసుకున్నారా? మీకు నిర్మలమైన మనస్సాక్షి వచ్చిందా? బయట వాళ్ళు ఎలాగైతే నమ్మకుండా పాపం చేస్తున్నారో అలాగే లోపలికి వచ్చి నమ్మినట్టుగా నటించి లోపల పాపం చేస్తున్నావా? ఇంకో యేసు ప్రభు లేడు. యేసు ప్రభు శిలువను వ్యతిరేకిస్తే మరలా పాపం చేస్తే ఇంకో యేసు ప్రభు లేడు, ఇంకో రక్షకుడు లేడు, పాపానికి బలికను లేదు. కాబట్టి మన పాపాలు ఒప్పుకుందాం. ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు, నా రక్షణను స్థిరం చేయండి, నా రక్షణ కోల్పోకుండా సహాయం చేయండి, దుష్టు నుంచి తప్పించండి, నీలోక పాప ప్రభావం నుంచి నన్ను తప్పించండి, ఈ సమస్త మానవాళితో పాటు నశించి నరకానికి పోకుండా నన్ను జీవ మార్గంలో నిలవబెట్టండి, స్థిరపరచండి. ఈ రక్షణ సువార్తను నాకు అనుగ్రహించినందుకు, వినిపించినందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందాం. ప్రేమ లేని తండ్రి, రక్షకుడు అయిన ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టి ఆయన మరణ సమాధి పునరుద్ధానాన్ని సర్వ ప్రపంచానికి ప్రకటించవలసిన బాధ్యతను ఆనాడు అపోస్తలులకు మీరు అనుగ్రహించారు. ఈరోజు ఎందుకు పనికిరానటువంటి నాకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాల్ని ప్రకటించేటువంటి అవకాశాన్ని ఈ వేదిక ముఖ్యంగా మీరు అనుగ్రహించినందుకే మీకు కృతజ్ఞతలు. ఎంతో ప్రయాసపడి ఈ సమావేశాలు నిర్వహించినటువంటి ఈ సంఘానికి, ఈ కుటుంబానికి రావాల్సినటువంటి దీవెనలను అనుగ్రహించండి నాయన. ఈ ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఈ సంఘస్థులందరికీ నాయన మీ బిడ్డలు నిజంగా తమ పాపాలు ఒప్పుకోవడానికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని ప్రతి విషయంలో గౌరవించడానికి, పాపం లేని పరిశుద్ధమైన జీవితం కొరకు ప్రయాసపడడానికి పరిశుద్ధ ఆత్మదేవుని సహాయంతో ప్రతినిత్యం పాపాన్ని జయించడానికి సహాయం చేయండి. ప్రేమలేని తండ్రి, యేసు ప్రభు మాకు అందించినటువంటి ఆ సువార్తను మేము నమ్మడానికి, నిజమైన సువార్తను నిజమైన క్రైస్తవులుగా మారడానికి మాకు సహాయం చేయమని ఈ వాక్యమును దీవించండి. నా తల్లి, ఎవరు నశించిన నరకానికి వెళ్లకుండా సహాయం చేయండి. ఎవరైనా పాపం ఉంటే ప్రభువు వారిని మీరు దర్శించండి నాయన. పాప మార్గం నుంచి విడిపించబడి రక్షణ మార్గంలోకి, జీవ మార్గంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన నూతన మార్గంలో
ఆయన రక్తాన్ని చేతబట్టుకుని ఆయన రక్తంలో కడగబడి ప్రవేశించడానికి, ధైర్యముగా కృపాసనం వద్దకు చేరడానికి, పరలోక రాజ్యానికి చేరడానికి అంతవరకు మమ్మల్ని సిద్ధపరచమని, లోక మాలిన్యం నుంచి మేము తప్పించుకున్నట్టు సహాయం చేయండి. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకే కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సంఘాన్ని దీవించండి, పరిచర్యను దీవించండి. ఈ సంఘాన్ని మీ కృపాసనలకు అప్పగించుకుంటూ ఈ పరిచర్యను అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.